నీకు ఏ కష్టం వచ్చినా, ఏ శ్రమ వచ్చినా, ఏ బాధ వచ్చినా కేవలం తాత్కాలికము మాత్రమే. కొంచెము శ్రమ పడిన తరువాత అని బైబిల్లో ఉంటుంది. ఏముంది? కొంచెము కాలము. పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వ కృపా నిధి అగు దేవుడు కొంచెము కాలము. ఎంతకాలం? ఈరోజు మీరు ఎవరైనా బాధలో ఉన్నారా? ఎవరైనా కష్టంలో ఉన్నారా? ఎవరైనా కృంగిపోయి ఉన్నారా? మానసికంగా నలిగిపోయి ఉన్నారా? ఆర్థికంగా చితికిపోయి ఉన్నారా? ఎవరైనా నిన్ను గాయపరిచారా? ఎవరైనా నిన్ను మోసం చేశారా? ఈరోజు అన్ని విధాల మోసపోయి నలిగిపోయి దేవుని సన్నిధికి వచ్చారా? అయితే దేవుడు నీతో చెప్తున్న మాట ఏంటి తెలుసా? ఈరోజు నువ్వు కలిగి ఉన్న బాధ కొంచెము కాలము మాత్రమే. ఎంతకాలం? కొంచెము కాలము మాత్రమే. గట్టిగా చెప్పండి, ఇంకొంచెం గట్టిగా. నా సమస్య, నా బాధ, నా కష్టం, నా కన్నీరు కొంచెము కాలము మాత్రమే. తానే నన్ను పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుచును. ఎవరట? తానే నిన్ను ప్రాణంగా ప్రేమించిన నా యేసయ్యే నిన్ను త్వరలో బలపరిచి స్థిరపరచబోతున్నాడు. శ్రమల గుండా వెళుతున్నావా? విచారిస్తున్నావా? అయితే వినో, దావీదు వలె దేవుని దగ్గరికి వెళ్ళి ఏం చేయాలి? ప్రార్థన చేయి, విన్నవించుకో, విజ్ఞాపన చేయి. అలా విజ్ఞాపన చేసిన తర్వాత, లేదా విన్నవించిన తర్వాత, లేదా ప్రార్థన చేసిన తర్వాత నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? చెప్పండి. విశ్వసించు. ఏమని విశ్వసించాలి? నా ప్రభువుకు చెప్పాను, ఆయన ఖచ్చితంగా నాకు జవాబు ఇస్తాడు. నా ప్రభువుతో పంచుకున్నాను. సాధారణంగా కొన్నిసార్లే మనం ఎవరో ఒకళ్ళు నమ్ముతాం, బంధువునో స్నేహితుడినో నమ్ముతాం. మనం నమ్మి ఏం చేస్తాం? నీకున్న కష్టాన్ని చెప్పుకుంటాం. అనుకోకుండా ఒక మంచి సంబంధం వచ్చింది. ఒక 2-3 సంవత్సరాల తర్వాత మా అమ్మాయికి పెళ్లి చేద్దాం అనుకున్నాను, కానీ సడన్గా మంచి సంబంధం వచ్చింది. కాబట్టి వాళ్ళేమో తొందర చేస్తున్నారు, త్వరగా పెళ్లి చేస్తే బాగుంటుంది అంటున్నారు. మరి మా దగ్గర స్తోమత లేదండి, నేను ఇంకా ఒక 2-3 ఇయర్స్ టైం పడుతుంది అనుకున్నాను. సడన్గా మీరు వచ్చి పెళ్ళి అంటున్నారు. అది కాదండి, మా అబ్బాయి అమెరికా వెళ్ళిపోతున్నాడు, కాబట్టి 3 నెలల్లోనే పెళ్లి చేసి పంపించేద్దాం అనుకుంటున్నాం. మీరేమో 2-3 సంవత్సరాలు అంటే కుదరదు అంటున్నప్పుడు ఒక పక్క మంచి సంబంధం వచ్చింది, మరోవైపు ఏమో సమయం లేదు. ఏం చేయాలి? నీ స్నేహితుని దగ్గరికి వెళ్ళి నీకున్న కష్టాన్ని చెప్పుకున్నావు. అతడు నీతో 10 సంవత్సరాలుగానో, 12 సంవత్సరాలుగానో, 15 సంవత్సరాలుగానో, 20 సంవత్సరాలుగానో, 30 సంవత్సరాలుగానో కలిసి మెలిసిన తిరిగినటువంటి స్నేహితుడు, ఎంతో కొంత స్థిరపడినవాడు. ఏ కష్టం వచ్చినా కాస్తో కోస్తో చేయూత ఇచ్చేవాడు. అతని మీద మీకు నమ్మకం ఉంది. మీరు వెళ్ళి ఒక 10 లక్షల రూపాయలు అర్జెంటుగా కావాల్సి వస్తుంది, దయచేసి సహాయం చేయరా అని చెప్పి మీరు అన్నారు.
కాసేపు ఆలోచించి, ఒరే నాకు పొలం ఉంది కదా, ఆ పొలాన్ని తాకట్టు పెడతాను, ఒక 10 లక్షలు వస్తాయి, అప్పుడు నీకు ఇస్తానురా, ధైర్యంగా ఉండు అని అన్నాడు అనుకోండి. మీకు ధైర్యంగా ఉంటుందా లేదా చెప్పండి? ఇంటికి గబగబా వెళ్ళి మీ భార్యతో చెప్తారు, నేను అనుకున్నట్టుగానే చేశాడేవాడు, అన్నాడేవాడు. ఏమన్నాడండి? ఖచ్చితంగా సహాయం చేస్తానన్నాడు. కాకపోతే వాడి దగ్గర లేదు పాపం, పొలాన్ని తాకట్టు పెట్టి మరీ సహాయం చేస్తానన్నాడు. వెళుతున్నప్పుడు విచారంతో వెళ్ళావు, వెళుతున్నప్పుడు దిగులుతో వెళ్ళావు, కానీ వచ్చిన తర్వాత సంతోషంగా నీ భార్యకు చెప్తున్నావు, వాడు సహాయం చేస్తానన్నాడు. తన దగ్గర స్తోమత లేకపోయినా తను సహాయం చేస్తానన్నాడు. నీ ముఖంలో ఓ చిరునవ్వు, నీ భారము దిగిపోయింది, అమ్మయ్య కూతురుకు పెళ్లి చేయొచ్చు అనే నమ్మకం కుదిరింది. ఎందుకని? నువ్వు నమ్మినటువంటి ఒక స్నేహితుడు ఒక మాట ఇచ్చాడు, నేను సహాయం చేస్తాను లేరా, మాట ఇచ్చాడు. తన దగ్గర స్తోమత ఉందా? లేదు. తనకున్న పొలాన్ని తాకట్టు పెట్టి ఇస్తానన్నాడు. ప్రియ సహోదరి సహోదరులు, తన దగ్గర స్తోమత లేదు, అయినా ఇస్తానన్నాడు. ఆ మాట మీరు నమ్ముతారు? ఆయన దగ్గర స్తోమత ఉంది, ఆయన అప్పు చేయాల్సిన అవసరము లేదు. వస్తువునో లేకపోతే వాహనాన్నో లేకపోతే స్థలాన్నో పొలాన్నో ఆయన తాకట్టు పెట్టాల్సిన అవసరం లేదు. కారణం ఏమిటంటే ఈ భూమి అందున్న సమస్తానికి అధిపతి ఆయన. ఆయన నీకు నాకు మాట ఇచ్చినట్లయితే, నీకు నాకు మాట ఇచ్చినట్లయితే నువ్వు నేను చేయాల్సిందని చెప్పండి, నమ్మాలి, విశ్వసించాలి. ఎందుకని? బ్యాంకులో డబ్బులు పెట్టారనుకోండి, ఏం పెడితే ఆ డబ్బులు మీరు బయట తీసుకోవచ్చు. చెక్కు పెట్టి, చెక్కు మీద సంతకం పెట్టి లోపల పెడితే డబ్బులు ఇచ్చేస్తారు, అవునా? మరి దేవుని దగ్గర నుంచి మనకు కావాల్సింది పొందుకోవాలంటే ఏం తీసుకెళ్ళి అక్కడ పెడితే మనకు దేవుడు ఇస్తాడో తెలుసా మీకు? విశ్వాసము. ఏంటది? నీకు ఎంత విశ్వాసం ఉందో ఆ విశ్వాసాన్ని తీసుకెళ్ళి ప్రభు ముందు పెడితే నీ విశ్వాస పరిమాణమున చొప్పున ఆయన నీకు జవాబు ఇస్తాడు. ఇప్పుడు నీకు నాకు కావాల్సింది ఏంటో తెలుసా? చెప్పండి. దేవుని పట్ల విశ్వాసం.